మేఘాలు కమ్మేస్తున్నాయి, మబ్బులు మూసుకొస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి. కానీ వాన జాడ మాత్రం కనపట్టలేదు. అన్నదాతని వరుణుడు కరుణించట్లేదు. ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకి భంగపాటు తప్పట్లేదు. తొలకరి జల్లులకు వేసిన పంటలు ఎండిపోతున్నా చేసేదేం లేక వాన కోసం 1000 కళ్లతో ఆకాశం వైపు దీనంగా చూస్తున్న పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. దుక్కుదిన్నిన నేల, నాటిన విత్తనం, నారు కోసం ఆయుకట్టు భూములు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయి. రోజు మబ్బులవుతున్న వాన నీటి చుక్క జాడలేక రైతుల గుండెల్లో ఆందోళన మేఘాలు అలుముకుంటున్నాయి. ఖరీఫ్ సాగు కష్టంగా మారుతున్న పాలమూరు రైతాంగంపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. మృగశిర, ఆరుద్ర దాటిపోయాయి, కానీ ఆశించిన వానలు మాత్రం పడలేదు. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు, ముసురు వాన తప్ప చెప్పుకోదగ్గ వర్షాలు లేవు. భారీ వర్షాలు పడితే ఖరీఫ్ పనులు ఊపందుకుంటాయని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకి ప్రకృతి పరీక్ష పెడుతూనే ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్న వాన జాడ మాత్రం కొరవైంది. వర్షాలు కురుస్తాయన్న ఆశతో తొలికరి జల్లులకి చాలా మంది రైతులు ఇప్పటికే విత్తనాలు వేశారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే 2-3 సార్లు విత్తనాలు వేసిన పరిస్థితి నెలకొంది. మొలకలని ఎలాగైనా బతికించాలన్న తపనతో రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కాదు. అదనంగా వేల రూపాయలు ఖర్చు పెట్టి నీటిని తెప్పించి పొలాలకు అందిస్తున్నారు. కొన్ని చోట్ల ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్నారు. 6 ఎకరాలకు నాకు స్టార్టింగ్లో 40 నుండి 55 దగ్గర ఖర్చు వచ్చింది. నేను చేసిన పెట్టుబడి అయితే ఇప్పటికి ఏం ఫలితం కాలేదు. అది ఓన వచ్చి సగం ఓన వచ్చింది, సగానికి నాని మొత్తం ఎండిపోయింది. సగంలో మళ్ళీ రాలేదని చెప్పి మళ్ళీ చెడిపి మళ్ళీ ఇత్తనం వేసినాం. అప్పుడు మాకు 45 నుండి 50 వేల ఖర్చు వచ్చింది రెండోసారి. ఇప్పుడు వాన కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పటికీ వాన సాయంత్రం కానీ మూడమవుతుంది, అట్లా గాలి వచ్చే వరకు అట్లా వెళ్ళిపోతుంది. కానీ ఓన సినుకులు అనేది పడతలేవు. ఇక్కడ ఏం చేయాలి, అన్ని దేవుళ్ళకు మొక్కుతున్నాము, చేస్తున్నాము. మా ఊళ్ళో ఉన్న దేవునికి శివాలయానికి నీళ్లు పోసినాము. ఆ కురుమల స్వామి గునికే మొక్కొస్తున్నాం. కాకపోతే అంటే దేవుడు సహకరించలేడు మాకు ఈ సంవత్సరం. ఫస్ట్ వేసినాం సార్, మేము మొలకలు విత్తనాలు పెట్టినాక వాన రాక మొత్తం మురిగిపోయినాయి. మళ్ళీ చెడపగొట్టి మళ్ళీ వేసినాక కొన్ని వచ్చినాయి, కొన్ని పోయినాయి. కొందరు ట్రాక్టర్తో నీళ్ళు పట్టుకుంటున్నారు. మోడం అయితే సాయంత్రం అందడే వెళ్ళిపోతుంది మోడం. ఇప్పుడు కూడా 30 ఎకరాలలో 15 ఎకరాలు మొలిచినాయి, 15 ఎకరాలు పోయినాయి. ఫస్ట్ 30 ఎకరాలు వేసినాం చెరిపి, మళ్ళీ 30 ఎకరాలు వేస్తే 15 ఎకరాలు ఇప్పుడు మొలకలు వెళ్ళినాయి, 15 ఎకరాలు పోయినాయి. వర్షాలు లేకపోవటం జూరాల రిజర్వాయర్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి జూరాల రిజర్వాయర్కి ఎగువ నుంచి భారీగా వరద చేరడంతో గేట్లెత్తి సాగునీరు విడుదల చేశారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్న నీటిని తాగునీరు, భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని వినియోగించాల్సి ఉండడంతో ఖరీఫ్ సాగునీటి విడుదలపై అనిశ్చితి నెలకొంది. చినుకు కోసం ఇంకా అన్నదాతల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. కవులకి 20 ఎకరాలు వేసినాం, పత్తి పెట్టినాం, 10 ఎకరాల పత్తి వేసినా. ఇప్పటిదాకా అసలు గింజలు 2 సార్లు పెట్టినాం. గింజల్ని వర్షాలు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. రైతులు చాలా నష్టపోతున్నారు. కూలి వాళ్ళకి పైసలేమో కూలి వాళ్ళకి 400-500 కూలి ఇచ్చి చేయించినాము. ఇప్పటిదాకా నష్టమే అయింది, కానీ వర్షాలు లేక రైతులు చాలా నష్టపోతున్నారు. గతంలో ఇప్పటిదాకా వర్షాలు పడి 2 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా మంచిగా తోట ఇప్పటిదాకా వస్తుండే, మంచిగా 2-3 సార్లు మంది చేసి తోట మంచిగా అవుతుండే. ఈసారి ఏది కాలం అసలు వర్షాలే పడట్లేదు. ఇప్పుడు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి జూరాల ప్రాజెక్టు కింద ఇంచుమించు 50,000 ఎకరాలు సాగయ్యేది. ఈ సంవత్సరం వర్షాలు లేక జూలై 2వ వారం గడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ వర్షాలు లేక రైతులు తూకాలు పోసుకోవడానికి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గతంలో పోలిస్తే జూలై మాసంలోనే వరి తూకాలు పోసుకొని నాట్లు వేసే పరిస్థితి కూడా ఉండేది. ఈ సంవత్సరం వర్షాల కొరకు, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు కొరకు కూడా నీళ్ళ కొరకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. రైతులంతా కూడా చాలా ఆశతో ఉన్నారు. ఎందుకంటే జూరాల ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అమర్చింత, ఆత్మకూరు ఈ 2 మండలాలకు, ఉమ్మడి ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి చాలా వేల ఎకరాలకు నీరు అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఓవైపు వర్షించే మేఘాల జాడలేదు, మరోవైపు కృష్ణా నదిలో వరద ఊసేలేదు. ప్రకృతి కరుణించి విస్తారంగా వర్షాలు కురిస్తేనే తప్ప పాలమూరు రైతు బతుకు గాడిన పడే పరిస్థితే లేదు. వర్షాభావ పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగితే
పాలమూరు రైతాంగానికి ఈ ఖరీఫ్ సాగు మరో కఠిన పరీక్షను మారే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, టీవీ 9 ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి.